హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఒక గంటలో టిఫిన్ రెడీ చేయాలి. అందుకే దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. బియ్యము, చనా దాల్, ఇడ్లీ దాల్, ముసూర్ దాల్ ఇవన్నీ చక్కగా నీట్గా కడిగి ఒక గంట వాటర్ వేసి ఉంచుతాం. ఒక గంట తర్వాత టిఫిన్ తయారు చేయమని ఫోన్ చేశారు మా హస్బెండ్. ఎవరు వస్తున్నారు ఇంటికి, అందుకే అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కాలేక నేను ఇది తయారు చేశాను. ఇప్పుడు ఒక గంట అయిపోయింది. అన్నీ చక్కగా మిక్సీ జార్ తిప్పాలి. ఈ బన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడే రెడీ అయిపోతాయండి ఒక గంటలో, ఎక్కువసేపు టైం పడదు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా నీట్గా కడిగేసి ఇప్పుడే మిక్సీ జార్ చేస్తాం. ఇదిగో అండి, పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడే ఒక 20 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఒక 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడే దీంట్లో మనకి ఏం కావాలి చెప్తాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ కస్తూరి మేతి, జీలకర్ర, ఆవాలు, వాము వేస్తున్నాను. ఈ మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి. చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టిఫిన్ పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, గ్రీన్ కలర్ వేస్తున్నాను. చూసారా, ఇలా కలపాలి. చక్కగా కలిపితే కలర్ గ్రీన్ కలర్ కూడా వేయచ్చు, రెడ్ కలర్ కూడా వేయచ్చు. నా దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ వేసాను. ఇదిగోండి, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేసుకొని ఇలా ఆయిల్లో వదిలేసుకోవాలి. ఒక్కొక్క చెంచా వేసుకొని వదిలేసుకోవాలి. చూసారా, ఈ విధానంగా చేసుకోవాలి. మేమైతే ఈ ఇంట్లో ఎలాగే చేసుకుంటాం. తర్వాతే దీనికి మనం పల్లీలు చట్నీ కానీ, కోకోనట్ చట్నీ కానీ వేయచ్చు, టమాటా చట్నీ కూడా వేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇలాగే తయారైపోతుంది. మనం ఇంట్లో కిచెన్లో ఉన్న సామాన్తో మనం చేయొచ్చు. ఇదిగోండి చూడండి, సూపర్గా తయారైంది. చూసారా, నా బన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుగా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.